హలో అండి. ఈరోజు నేను మెరూన్ రెడ్ అంటే బ్రిక్ రెడ్ అండి ఇది. ఈ రెడ్ బ్లౌజ్ మీద ఇలా పీస్ ఆఫ్ చాక్తో డిజైన్ గీసేసుకున్నానండి. పీస్ ఆఫ్ చాక్తో డిజైన్ గీసేసుకుని ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నాను. తులిప్స్ వేసానండి. బ్యాక్ నెక్ అంతా తులిప్స్ వేసాను. ఇప్పుడు కావాల్సిన కలర్స్ ఏంటంటే ఇదిగోండి, బ్లూ, వైట్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఎల్లో, గోల్డ్ అండ్ సాల్మన్ పింక్ అండి. బ్రష్లు యాజ్ యూజువల్గా మనకి డైలీ వాడే బ్రష్లు, ఫ్లాట్ నెంబర్ బ్రష్, 0 నెంబర్ బ్రష్ వాడేస్తున్నాను. ఇవే కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇట్లా ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నా. ఫస్టే ఫ్రేమ్ బిగించేసాను. పెద్దది బిగ్ ఫ్రేమ్ పెట్టేశానండి. దీనికి మార్చడానికి లేకుండా కింద ఏం బ్లాట్ అవ్వకుండా పేపరు ప్యాడ్ పెట్టుకున్నాను. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను వైట్లో డిప్ చేస్తున్నానండి. బ్రష్ వైట్లో డిప్ చేసి ఇలా కొంచెం తడుపుకోండి, ఏం కాదు, వాటర్ తడుపుకోండి. ఎక్కువైతేనేమో పక్కకి స్ప్రెడ్ అయిపోతుందండి. నేను కొంచెం తడుపుకొని ఈ టిప్స్ వేసేద్దాం. ముందర మనం ఇలా టిప్స్ వేసేద్దాం. ఈ టిప్స్ ఇలా వేసేసి కొంచెం బ్రష్ తడుపుకున్నాను. అంటే స్ప్రెడ్ అవ్వట్లేదండి, లేకపోతే పెయింట్. ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎల్లోలో పెడుతున్నానండి. ఎల్లో కలర్ ఇక్కడ కింద నుంచి ఇట్లా పైకి వదిలేయడమేనండి. ఇట్లా అవుట్లైన్స్ లాస్ట్లో ఇచ్చుకుందాం. ఇట్లా అంతేనండి. ఇంకొకటి వేద్దాం. నెక్స్ట్ బ్రష్ క్లీన్ చేసుకొని ఇక్కడ టిప్స్లో నుంచి ఇట్లా బ్రష్ బాగుంటే చక్క తొందరగా అవుతుందండి. బ్రష్లు కొత్తగా తెప్పించాను నేను. పాత బ్రష్లు అవి కుదరట్లేదని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. ఈ బ్రష్లు బాగున్నాయి. మనం అమెజాన్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే వస్తాయండి. నెక్స్ట్ బ్రష్ కొంచెం తడుపుకొని, కొంచెం వాటర్లో తడుపుకొని నెక్స్ట్ ఇట్లా కింద నుంచి ఇట్లా అయిపోయింది. ఇంకో నెక్స్ట్ ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటేనండి, స్కై బ్లూ వేద్దామని ముందర వైట్ పెడుతున్నాను. ముందర వైట్ పెట్టేస్తానండి యాజ్ యూజువల్గా. ఇట్లా ఈ మాదిరిగా వేసేస్తున్నాను. ఇట్లా వేసేసి కొంచెం లూజ్ అయినట్టుంది. నెక్స్ట్ స్కై బ్లూ తీసుకున్నానండి. సీ బ్లూ, స్కై బ్లూ ఏదైనా అనొచ్చు దీన్ని. దీనిలో కింద నుంచి ఇట్లా డౌన్ నుంచి ఇట్లా పైకి ఇట్లా చాలా ఈజీ అండి. తులిప్స్ అసలు బాగుంటాయి, చక్క చాలా బాగుంటాయి. ఇలా డౌన్ నుంచి ఇట్లా పైకి ఇట్లా అనేసి వదిలేయటమేనండి. అవుట్లైన్స్ మనం తర్వాత ఇద్దాం. ఇది కూడా అయిపోయిందండి. స్కై బ్లూ కూడా అయిపోయింది. నెక్స్ట్ దీనికి వద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అది లాంగ్ అయిపోద్ది కదండి వీడియో. నేనేం చేస్తానంటే లీవ్స్ ఇచ్చేస్తానండి. లీవ్స్ ఇచ్చేస్తాను.
గ్రీన్ తీసుకుంటున్నాను. లైట్ గ్రీన్ తీసుకుంటాను. తీసుకొని కొంచెం వాటర్లో డిప్ చేసి కాడలు ఇచ్చేస్తానండి. స్టెమ్స్ ఇస్తున్నానండి. ఇట్లా కొంచెం డార్క్ కలర్తో కూడా తర్వాత పైన ఇద్దామండి. ముందర లైట్ కలర్ తెచ్చేస్తాను. ఇట్లా ఇట్లా డార్క్ ఒకసారి లైట్ ఒకసారి ఇట్లా డబల్గా ఇచ్చేసానండి. 2 షేడ్స్ అనమాట. ఇట్లా ఇచ్చేసాను. లీవ్స్ ఇట్లా దీనికి ఇట్లా లీవ్స్ మన ఇష్టం అండి. ఇట్లా స్ట్రైట్గా ఇచ్చుకుంటే బాగుంటాయి ఇవి. ఇట్లా స్ట్రైట్గా ఇచ్చేస్తాను చూడండి. ఈ బ్లౌజ్ మీద భలే ఈజీగా వస్తున్నాయండి. ఎందుకన్నా మరి క్లాత్ని బట్టి ఏమో చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈత వాటిలో చాలా ఇబ్బంది పడ్డాను, కానీ దీని బాగా చక్కగా ఈజీగా వస్తున్నాయండి. కొంచెం ఇప్పుడు డార్క్ ఇట్లా లైట్ అండ్ డార్క్ ఇచ్చానండి. ఇట్లా బ్రష్ కొద్దిగా తడుపుకున్నాను. అంతేనండి. కొంచెం ఇక్కడ వంకర ఉంచింది, ఇక్కడ కూడా తీసేస్తాను ఇట్లా. ఇప్పుడు ఇవన్నీ నేను తర్వాత ఇస్తానండి ఫైనల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే గోల్డెన్ తీసుకున్నాను కదా, గోల్డెన్ కలర్ తీసుకున్నాను. అప్పుడే కదండి, సారీ, ఇది సాల్మన్ పింక్ తీసుకున్నా కదండి. సాల్మన్ పింక్ ఇది ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెటల్స్ ఇట్లా ఫ్లవర్ మధ్యలో కొద్దిగా ఇట్లా స్ట్రోక్స్ లాగా స్టార్టింగ్లోనే కొంచెం దానికి కూడా పింక్ వేస్తానండి. దీనికి కూడా పింకే, అన్నిటికీ పింకే. ఇట్లా ఇలా ఇచ్చేసి వదిలేస్తానండి ఇంకంతే. ఇక్కడెక్కడన్నా మనకి వైట్ కలవలేదనుకోండి, లాస్ట్లో కొంచెం కలవకపోతే లాస్ట్లో కొంచెం కలర్ తీసుకొని ఇట్లా ఈవెన్గా చేసి ఇట్లా ఇవ్వచ్చు. ఎక్కడన్నా మనకి కలవలేదనుకోండి ఇట్లా ఇచ్చుకోవచ్చండి లాస్ట్లో మళ్ళా. అంతేనండి. ఇంకో ఇక్కడ ఒక స్టెమ్ ఉంది, అది కూడా వేసేస్తాను. ఇప్పుడు గోల్డెన్ తీసుకున్నాను కదండి, గోల్డెన్ ఎల్లో, గోల్డ్ కలరు ఇది వేస్తున్నానండి స్ట్రోక్స్ లాగా. 0 నెంబర్ బ్రష్ తీసుకొని గోల్డెన్ స్ట్రోక్స్ అండి, అవుట్లైన్స్ ఇస్తున్నాను. ఇట్లా బ్లౌజ్ కదా చక్కగా బాగుంటుందండి ఇట్లా ఇస్తే. ఇట్లా జస్ట్ అంతా కాదు, ఫ్లవర్ ఒక్కటే ఇస్తున్నాను, మధ్యలో ఏమి ఇవ్వడం లేదు. అవుట్లైన్ ఒక్కటే ఇస్తున్నాను ఫ్లవర్కి మాత్రమే. ఇట్లా ఫ్లవర్కి మాత్రమే ఇస్తున్నానండి అవుట్లైన్. లీవ్స్ మధ్యలో పడిద్దాం లాస్ట్లో. ఇప్పుడు ముందర ఇస్తే ఆ గ్రీన్ ఇది కలిసిపోతుంది అనమాట. ముందర ఫ్లవర్స్కి ఇచ్చేస్తున్న తర్వాత లీవ్స్కి ఇస్తాను మధ్యలో.
దేనికన్నా కనపడిపోయినా ఇది మధ్యలో కూడా ఇచ్చుకోవచ్చండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ లీవ్స్ కూడా ఇచ్చేస్తున్నానండి వీటి వరకు. మొత్తం తర్వాత నేను ఈ పక్కన నాటు కూడా వేసి మీకు మొత్తం ఫైనల్గా నేను మీకు వీడియో చూపిస్తానండి. ఓకేనా? అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది మొత్తం. లాస్ట్లో చూడండి ఇలాగా ఫైనల్ లుక్ ఎలా ఉందో, చక్కగా ఉందో. బ్యాక్ సైడ్ కదా బ్లౌజ్కి చక్కగా ఇది ముందరే ఇలా మనం డిజైన్ వేసేసుకుని ఇలా మార్క్స్ చేసుకొని చేసేసుకుని ఇట్లా మొత్తం ఫినిష్ చేసేసాను. చక్కగా ఎల్లో, బ్లూ, పింక్, గ్రీన్ ఎంత బాగున్నాయో కదండి తులిప్స్. బ్లౌజ్ వెనక వేసుకుంటే ఎంత అందంగా ఉంటాయో. ఇలా వేసాను, చక్కగా ఒక అరగంట వేస్తానండి. చక్కగా ఇక్కడేమో రెండేమో బ్లూ వేసానండి, రెండేమో ఎల్లో వేస్తాను, రెండేమో పింక్ కలర్. చక్కగా ఇలా వేసానండి బ్యాక్ సైడ్ వితౌట్ డిజైన్. బాగుందండి, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.